దేశంలోని పౌరుల కోసం కేంద్రం కొత్త పెన్షన్ పథకం ఒకటి తీసుకురానుంది. 60 ఏళ్లు పైబడిన వారందరికీ పెన్షన్ అందించే ఉద్దేశంతో సార్వత్రిక పెన్షన్ స్కీమ్పై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి సామాజిక భద్రత పథకానికి నోచుకొని నిర్మాణ రంగ కార్మికులు, గిగ్ వర్కర్లు వంటి వారికి ప్రయోజనం కల్పించే ఉద్దేశంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పదవి విరమణ అనంతరం పెన్షన్ను అందించేందుకు ఉద్యోగులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఉంది. ఏదైనా కంపెనీలో వ్యక్తి పనిచేస్తున్నప్పుడు అతడి వేతనం నుంచి 12% చొప్పున అతడి ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. పనిచేస్తున్న సంస్థ సైతం అంతే మొత్తంలో జమ చేస్తుంది. ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి జమ చేయడం లేదు. దీంతోపాటు సంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం అటల్ పెన్షన్ యోజన, వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన, రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన వంటి పథకాలు ఉన్నాయి. వీటికి కొంత మొత్తం పౌరులు చెల్లిస్తుండగా ఇంకొంత మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. పౌరులందరికీ ఒకటే తరహా పెన్షన్ పథకం తేవాలని కేంద్రం భావిస్తుంది. ప్రస్తుతం ఉన్న పొదుపు పెన్షన్ పథకాలను హేతుబద్ధీకరించి ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారితో పాటు ఉద్యోగంలో లేని వారు సైతం ఈ స్కీమ్లో చేరొచ్చు. అంటే స్వయం ఉపాధి అవకాశాలు పొందుతున్న వారు దీంట్లో చేరొచ్చన్నమాట. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు ప్రారంభమైంది. త్వరలోనే దీనిపై ప్రజా అభిప్రాయ సేకరణ ఉంటుందని అధికారి ఒకరు వెల్లడించారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ యథాతథంగా కొనసాగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.